అయితే కాదు నిహాల్. ఎండ్ ఆఫ్ ద డే డాన్స్ గురించి మనం మాట్లాడితే బెటర్ డాన్స్ వాళ్ళు చేశారు, వాళ్ళకి మేము 7 ఇచ్చి మళ్ళీ మీకు 7 ఇస్తే ఇట్స్ బట్ డాన్స్ అంటే మా ఇద్దరికి ఎంత అయితే వస్తుందో మేము అంతవరకు మాత్రమే మేము చేస్తాం. ఇప్పుడు మానస్కి సృష్టిని తీసేసి ఇంకో నాన్ డాన్సర్ ఇవ్వండి, ఏదైనా మీకు నేహం తీసేసి ఇంకొక అమ్మాయిని పెట్టండి, దండసానికి భాను అక్కని తీసేసి ఇంకొకరిని పెట్టండి, మీరు చేస్తారా? మీరు అదేంటమ్మా, మీరిద్దరు ఉన్నప్పుడే కదా 9 తీసుకున్నారు. సో ఈ వీడియోలో నాకు పింక్ చెప్పింది 100% నిజం అనిపించింది. ఎందుకంటే వాళ్ళకు ఎంతవరకు అవుతుందో అంతవరకే చేయగలుగుతారు. ఎందుకంటే నాన్ డాన్సర్కి డాన్సర్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సృష్టి, మానస్ అండ్ అమర్దీప్ అండ్ నైనిక అండ్ ధనరాజ్ అండ్ భాను గారు అండ్ నిహా అండ్ విశ్వ, వీళ్ళందరూ కంపేర్ చేసుకుంటే వాళ్ళకు డాన్సర్స్, అందులో ఒక్కొక్కరైనా డాన్సర్ ఉన్నారు. సో వాళ్ళ డాన్స్ ఆటోమేటిక్గా మనకి డాన్స్ వచ్చి ఉంటుంది కాబట్టి బాగా చేయగలుగుతారు. ఇప్పుడు మణికంఠ అండ్ ప్రింక్కి కంప్లీట్లీ అసలు వాళ్ళందరూ నాన్ డాన్సర్స్. సో అంత పర్ఫెక్ట్ చేయంటే చేయగలుగుతారా? చేయలేదు. ఇప్పుడు A+ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని B+ స్టూడెంట్తో కంపేర్ చేయమంటే లేదా కాంపిటేట్ చేయమంటే చేయగలుగుతారా? చేయలేరు కదా. సో వాళ్ళు ఆల్రెడీ డ్యాన్స్లో టాప్ ఉన్న వాళ్ళు వాళ్ళతో సమానంగా చేయమంటే అసలు ఎంత చేస్తారు? అసలు జోడీస్ డివైడ్ చేయగానే కంప్లీట్లీ రాంగ్. అసలు అక్కడ బీబీ జోడి అసలు డివైడ్ చేయగానే అక్కడనే తప్పు అయిపోయింది. ఎందుకంటే డాన్సర్స్ అందరూ వన్ సైడ్ అయిపోయిండు, ఇప్పుడు నాన్ డాన్సర్స్ అందరూ వన్ సైడ్ అయినట్టు అయింది. సో అలాంటప్పుడు మనం కంప్లీట్లీ కంపేర్ చేసి చూడడం అసలు కంప్లీట్లీ అది రాంగ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు అందుకే ఆ లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు విన్నర్స్ మనం సింపుల్గా చేయొచ్చు. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఇంకా అంత పెద్ద గట్టిగా అనిపించట్లేదు. ఎందుకంటే ఆ కాంపిటీషన్ ఇంకా ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే టాప్లో ఉన్నారు. సో అలాంటప్పుడు పింకీ చెప్పింది 100% నిజమే. ఇప్పుడు డాన్సర్స్తో నాన్ డాన్సర్స్తో కంపేర్ చేసి వాళ్ళలాగా వీళ్ళని చేయమంటే చేయగలుగుతారా? చేయలేరు కదా. ఇప్పుడు పింకీ చెప్పింది ఇంకా అదే. ఇంకా వీళ్ళు వాడే నిజంగా చెప్తానంటే అక్కడ బీబీ జోడ్లో చాలామంది కంటెస్టెంట్లు మంచి స్ట్రాటజీ వాడుతున్నారేమో అనుకుంటారు. ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్బ్ ఉన్నదని జడ్జెస్ 100 బాగున్నదని లేస్తారు, గోల్డెన్ ఫ్లవర్ ఇస్తారు, మస్తు అప్లై చేస్తారు. కానీ అక్కడ కంటెస్టెంట్లు ఎవరైతే మార్క్స్ మాత్రం హైలీ తక్కువ. అక్కడ నిజంగా వాళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్. అక్కడ వాళ్ళకు పర్ఫార్మెన్స్ బాగున్నది అనేది తెలుసు, సో అందరికన్నా యూనిక్ ఉన్నదని తెలుసు, బాగా చేసిందని తెలిసినా కూడా మార్క్స్ ఎక్కువ అయ్యారు. అదేంటిదో మరి అర్థం కాదు. మళ్ళీ అందులో స్పెషల్లీ వాళ్ళకి హైలీ జెలస్. సో ఇది నిజంగా చెప్పాలంటే అసలు బీబీ జోడి కంప్లీట్లీ ఈక్వల్గా డివైడ్ చేయలేదు నాకు తెలిసి అయితే. సో డివైడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో దానివల్లనే ఒకవేళ ఇన్ కేస్ డిమన్ పవన్, రీతు చౌదరి రాకుంటే ఇప్పుడు అది ఇంకా డిజాస్టర్ అయిపోయేది నాకు తెలిసి అయితే. సో వాళ్ళు వచ్చి ప్లస్ శ్రీజ వచ్చి ఇప్పుడు కరెంట్ బిగ్ బాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంట్రీ ఇవ్వడంతో అంత కొద్దిగా బజ్ క్రియేట్ అయ్యి ఇంకా కొద్దిగా టీఆర్ పెరిగింది. కానీ లేకుంటే వాళ్ళు రాకుండా కంప్లీట్లీ ఇది అటర్ ఫ్లాప్ అయ్యేది. సో ఇప్పుడు వచ్చి కొద్దిగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంక వెళ్ళిపోయిన కథం. అక్కడ అసలు బీబీ జోడిలో ఏమి ఉండదు. ఎందుకంటే అది అసలు దాని సెలెక్షన్ అనే బీబీ జోడి అసలు ఫెయిల్ అయిపోయింది నాకు తెలిసి అయితే. సో అక్కడ ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ ఎంత బాగా ఇచ్చినా కూడా దాన్ని అప్లాజ్ చేద్దామనే ఇంటెన్షన్ వాళ్ళు అక్కడ కంటెస్టెంట్లో ఎవరిలో కనబడతలేదు. అసలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చేసిన కంటెస్ట్ని ఒకరికి ఒకరు ఏమైనా క్రిటిసైజ్ చేసుకుంటుంది తప్ప అసలు వాళ్ళ సపోర్ట్నెస్ చాలా అంటే చాలా తక్కువ. అఫ్కోర్స్ బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పడంలో తప్పులేదు. ఇన్ కేస్ బాగుంది అని జడ్జెస్ చెప్పినా కూడా అసలు వాళ్ళు ఏ స్ట్రాటజీతో ఏ ఇంటెన్షన్తో అట్లా మార్క్స్ ఇస్తున్నారో నాకైతే అసలు అర్థమే అవుతలేదు. ఇంకేంటంటే కంప్లీట్లీ ఇప్పుడు డాన్సర్స్ అందరూ వన్ సైడ్ అయిపోయింది, నాన్ డాన్సర్స్ అందరూ వన్ సైడ్. ఇప్పుడు డాన్సర్కు అండ్ నాన్ డాన్సర్కి ఇట్లా ఇచ్చుంటే షో ఇంకా బాగుండేది. సో క్లియర్ కట్గా ఇప్పుడు మనకి అర్థమైపోతుంది టాప్ 2 ఏదైతే జోడు ఉన్నదో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏదైతే వస్తుందో ఆల్మోస్ట్ ఫైనల్లో ఆ జోడు ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో ఇది అఫ్కోర్స్ వాళ్ళు కష్టపడతారని కాదు. ఇప్పుడు సృష్టి అండ్ మానస్ అండ్ నైనిక అండ్ అమర్దీప్ చాలా బాగా కష్టపడుతున్నారు. అఫ్కోర్స్ 100% వాళ్ళు ఆ 2 జంటల్లో ఏదో ఒక జంట విన్ అవుతుంది. సో ఆ జంటే ఫైనల్కి వచ్చే ఛాన్స్ ఉన్నది. వాళ్ళు కష్టపడతలేరని కాదు, కాకపోతే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి కొద్దిగా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మానస్ మంచి డాన్సరే, సృష్టి మంచి డాన్సరే, అమర్దీప్ మంచి డాన్సరే, నైనిక ఆల్రెడీ వాళ్ళు డీలో ఉండొచ్చింది కాబట్టి అంత కొంత వాళ్ళకు ఈజీ, అంటే ఏదైతే ఉంటాయో మూమెంట్స్ క్యాచ్ చేయడానికి ఈజీ అవుతుంది. సో తొందరగా క్యాచ్ చేయగలుగుతారు. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు తొందరగా నేర్చుకోగలుగుతారు, ఇంకా బాగా చేయగలుగుతున్నారు. సో ఈ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు బెటరే కదా. సో ఈ ఒక్క దాంట్లో కాకుండా వీళ్ళకి ఒక నాన్ డాన్సర్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. సో ఇంకా కొద్దిగా ఏమంటారు షో ఇంట్రెస్టింగ్ ఉండేది. సో ఇక్కడ మనకు చూసే వాళ్ళు క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఎవరు విన్ అనేది. సో సో అక్కడైతే బీబీ జోడి టీం ఏదైతే ఉన్నదో కొద్దిగా పప్పులో కాలేసిందేమో అనిపించింది. సో మొత్తం ఈక్వల్గా ఒక జోడి అనేది ఒక పేరు అనేది క్రియేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో చూడాలి మరి డిమన్ పవన్ అండ్ రీతు చౌదరి ఉన్నంత వరకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుందేమో. డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ ఫైనలైజ్ చూస్తారు, లేకుండా మధ్యలో చూడరు నాకు తెలిసి అయితే. నాకు ఆ మాస్టర్కు ప్లస్ రీతు చౌదరికి డిమన్ పవన్కి ఏదైతే కొద్దిగా ఇష్యూ ఉందో
ఆ ఇష్యూ వల్ల ఒకళ్ళు ఏమన్నా కావచ్చు. సో ఇది మీకు నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.